బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం రాజీవ్ నగర్ లో దారుణ హత్యకు గురైన దంపతుల విషయంలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. నావల్డాక్ యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్ర ఆయన భార్య లక్ష్మీలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అమెరికా నుంచి వారి కుమార్తె రావడంతో మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులను గుర్తించేందుకు 8 మంది పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇంట్లో రక్తపు మడుగులో యోగేంద్ర లక్ష్మిని గుర్తించాడు ఆయన మేనలుడు. అయితే ఇంటికెళ్లి తలుపు కొట్టినా స్పందించకపోవడంతో కిటికీలు పగలగొట్టారు. అయితే వారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదంటున్నాడు యోగేంద్ర మేనలుడు. ఆర్థికపరమైన ఇబ్బందులు లేవని, పిల్లల అమెరికాలో సెటిల్ అయ్యారు. యోగేంద్ర ఇంటి పరిసరాల్లో క్లోజ్ టీమ్స్ దర్యాప్తు చేపట్టాయి. ఇక దుండగులు బంగారం, డబ్బు కోసమే ఈ కిరాతకానికి పాల్పడ్డారా లేదా ఏదైనా కారణం ఉందనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, మరి దంపతుల హత్య కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. మరి పోలీసుల దర్యాప్తులో అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? రిటైర్డ్ మాజీ ఉద్యోగి యోగేంద్రతో పాటు ఆయన భార్య లక్ష్మి ఇద్దరిని కూడా అతి కిరాతకంగా చంపిన ఘటన ప్రస్తుతం విశాఖ నగరంలో అయితే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ మర్డర్ మిస్టరీ వెనకాల ఎవరున్నదని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు 8 బృందాలుగా అయితే మొత్తం అంతా వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. సిటీతో పాటు సిటీ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు పోలీసులందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే పోలీసులు మృతదేహాలిద్దరిని కూడా పోస్ట్ మార్టం సంబంధించి ఈ రోజు నిన్న మధ్యాహ్నం పూర్తయిన సందర్భం అయింది. అమెరికా నుంచి వాళ్ళ అబ్బాయి, అమ్మాయి ఇద్దరు పిల్లలు కూడా వచ్చి పోస్ట్ మార్టం కి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మృతదేహాలను ఇంటికి తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళకి అంతిమ సంస్కారాలు కూడా పూర్తి చేసే పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ప్రస్తుతానికైతే ఎటువంటి పురోగతి అయితే కనిపించలేదు. దాదాపు గురువారం ఈ ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంట్లోని క్లూస్ టీము మొత్తం అన్ని చోట్ల కూడా ఇళ్లలోని జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఆధారాలని సేకరించి రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ బాడీల్ని మృతదేహాలని కూడా పోస్ట్ మార్టం పంపించారు. పోస్ట్ మార్టం లో రిపోర్ట్ కూడా రావాలి. అయితే ప్రధానంగా చూసినట్టయితే దొంగలు ఇంట్లోనే అద్దాలు వెనకాల నుంచి పగలగొట్టుకొని వచ్చి అక్కడి నుంచి ఆమె భార్య మెడలోని బంగారం తీసుకొని అడ్డొచ్చినటువంటి భర్త యోగేంద్ర బాబుని అయితే కత్తితో పొడిచినట్టు తెలుస్తుంది. దాదాపు 8 కత్తిపోట్లు శరీరం మీద ఉన్నట్లు అయితే పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే మరింత సమాచారం దుండగులు దొరికిన తర్వాత లేదా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.